హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సెట్స్. ఇందాకే ఒక సినిమా ప్రీమియర్ చూడడం జరిగింది. సినిమా పేరు వచ్చేసి జిగిరీస్. సో ఈ మూవీ అందరికి న్యూ కమర్సే ఉంటారు, తెలిసిన మొక్కలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, వితౌట్ ఎనీ వాలెట్, మొబైల్, యాక్సెసరీస్ ఏవి లేకుండా గోవా పోతారు. గోవా పోవడం అనేది మన అంటే చాలామంది గ్యాంగ్స్ యొక్క డ్రీమ్ అన్నమాట. ఏదైనా డిస్కషన్ వస్తే నడు గోవా పోదాం, గోవా పోదాం, ఇంతే ఉంటుంది. ఒక డొక్కు కార్ అని కూడా అనొద్దులే, కానీ ఒక పాత కారులో నలుగురు ఫ్రెండ్స్ రాత్రికి రాత్రి ఏం లేకుండా గోవాకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది నేను డీటెయిల్గా చెప్తా, మీరు డీటెయిల్గా వినండి. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను మాట్లాడాల్సింది స్టార్ పర్ఫార్మర్ హియర్, కృష్ణ బురుగుల. ఈ బ్రో యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసిన సినిమాలో. ఎలా అంటే సినిమా మొత్తం ఈ బ్రో చుట్టూ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. లైక్ వచ్చిండయ్యా, ఇప్పుడేం పెంట పెడతాడరా బాబు. కానీ సినిమాలో కామెడీ అనే కాదు, ఒక 70% ఆఫ్ ద ఫిలిం సర్వైవ్ అయింది అంటే ఈ బ్రో వల్లనే అని చెప్తా. చాలా బాగా చేశాడు యాక్టింగ్. సినిమా మొత్తం మీకు ఎక్కినా ఎక్కకపోయినా, లేకపోతే మీకు సోసో కనిపించినా కూడా, ఇన్ కేస్ మీకు నచ్చకపోయినా కూడా, ఈ బ్రో క్యారెక్టర్ మాత్రం మీకు గుర్తుండిపోతుంది. ఇది మాత్రం నేను చెప్తా. అండ్ వేరే యాక్టర్స్లో మన రామ్ నితిన్ గారు ఉన్నారు, అండ్ మన మణివక గారు ఉన్నారు, ఇంకొకరు ధీరజ్ గారు ఉన్నారు. ధీరజ్ గారిది నేను లాస్ట్ ఎందుకు చెప్పానంటే, డైలాగ్స్ వైజ్గా చూసుకుంటే ఈ మూవీలో ధీరజ్ గారికి కూడా అన్ని డైలాగ్స్ ఉంటాయి, చాలా తక్కువ, కానీ ఉన్న డైలాగ్స్ వరకు చాలా బాగుంటాయి. అండ్ మనకి సినిమా క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు, అందరూ హీరోలే. ఈ మూవీలో హీరోయిన్ ఉండదు. ఎందుకంటే గోవాకి వెళ్ళేటప్పుడు దోస్తానులంతా అమ్మాయిలను వచ్చేట రాదప్పుడు నడు గోవా పోదామంటారు, కానీ అమ్మాయిలను వేసుకొని పోదామని ఎవరు అన్నారు కదా. ఆ టైప్లోనే సినిమా డైరెక్టర్ గారు కూడా అదే చెప్పారన్నమాట. నాకు ఫ్రెండ్స్ గ్యాంగ్లో హీరోయిన్ ఎందుకు లేదు అని అడిగినప్పుడు, నాకు హీరోయిన్ అవసరం లేదు, నాకు దోస్తులతో పోతా కదా నేను, అందుకే నాకు హీరోయిన్ అవసరం లేదని చెప్పారు డైరెక్టర్ గారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, కమరాన్ గారు ఇచ్చారు. అండ్ మనకి మ్యూజిక్ కూడా చాలా ఇచ్చారు, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ కూడా చాలా బాగా చూపించారు. చిన్న సినిమా లాగైతే అస్సలు అనిపించలేదు, కానీ మంచి సినిమా చూసినట్టు అయితే అనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా త్రూఅవుట్ ద కామెడీ వెళ్తుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ ఉంటుంది. కానీ సినిమా ఓవరాల్గా నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ ఏ వెల్ ఫన్ రైడ్ విత్ యువర్ ఫ్రెండ్స్తో వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఎప్పటి నుంచో గోవాకి వెళ్దాం అనుకున్న మీ బ్యాచ్ ఉంటుంది చూసారా, ఆ బ్యాచ్ని తీసుకొని వెళ్ళండి, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అని. మేము సినిమా చూస్తున్నప్పుడు అవర్ థాట్ ఈస్ మెయిన్లీ నడు గోవా పోదాం, ఇప్పుడు కాదు, నైట్ పోదామా, లేదు పొద్దున పోదామా, సరే పోదాం, వెళ్ళాము. హానెస్ట్లీ గోవా అంటే ఇట్స్ నాట్ ఏ చిన్న విషయం కాదు అది. కానీ అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ చాలా బాగా జరుగుతాయి. ఎప్పుడైనా సరే మీరు మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆర్వేస్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు అది అవ్వదు. కానీ ఏదో ఒక నైట్ ఎవరికో ఒకటికి నట్టు తిరిగి ఇప్పుడు వస్తారా రారా అన్న పాయింట్ మీద ఒక ఆర్గ్యుమెంట్ ప్లస్ డిస్కషన్, ఫైనల్లీ ట్రిప్ డెస్టినేషన్, ఇదే జరుగుతుంది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు వెళ్ళండి, చూడండి, మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా. ఇట్స్ నాట్ ఏ పెయిడ్ రివ్యూ, ఇట్స్ నాట్ మనకు అప్పుడే పెయిడ్ రివ్యూలు రావనుకున్నాం మొగాలకి. ఓకే, సినిమా నాకు చాలా బాగా నచ్చిందమ్మా, అంతే, ఇంతకంటే నేను ఎక్కువ చెప్పాను. అండ్ స్పెషల్ మెన్షన్ టు డైరెక్టర్ గారు 5 yearsగా కష్టపడి తీశారంట ఈ మూవీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసి, ఎన్ని తంటాలు పడి, ఎంతమంది ప్రొడ్యూసర్లను పట్టుకొని, అనుకోండి. సినిమా అయితే చాలా బాగా తీసి. థ్యాంక్ యూ బ్రో, ఇలాంటి ఒక మంచి మూవీ ఇచ్చిన. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్, అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ, అండ్ విల్ సీ అనదర్ వీడియో మావా. బాయ్.